బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఈ రైలు ఢీకొట్టింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి చేరుకునే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోను కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కారణాలేంటి? ఎంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలిసిన ప్రకారం 50 మందికి అయితే గాయాలయ్యాయి. అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది శబ్దానికి మాట్లాడే చెప్తున్నారు. వీల్ చైర్ లో అయితే తీసుకెళ్తున్న హాస్పిటల్ అని చెప్పి మనం విజయ్ చూస్తున్నాం. కాకపోతే ఇదివరకు ఇదే నాంపల్లి ఇదివరకు కూడా ఒక సంఘటన అయితే జరిగింది. అప్పుడు కూడా చాలా లోకల్ ట్రైన్ ఏదైతే ఎంఎంజిఎస్ లోకల్ ట్రైన్ ఉంటుందో అది కూడా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో నాంపల్లి రైల్వే ఒక హైదరాబాద్ స్పెషల్ స్టేషన్ కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు అక్కడే ఎక్కువ అవుతుందని చెప్పి అయితే తెలియజేశారు. సో నాంపల్లి చెన్నై నుంచి వచ్చే ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాళ్ళు ఢీకొట్టడంతో చార్మినార్ దగ్గర ఉన్న 3 బోగీలు ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో దాని పైకి గట్టి తగలం అయితే జరిగిందని తెలియజేశారు. ఓకే మణికంఠ, ఈ యొక్క అంటే చార్మినార్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ పట్టాలు తప్పినాక సైడ్ వాల్ ఢీకొట్టిందా? అసలు ఏంటి అసలు అప్డేట్ ఏంటి? పట్టాలు తప్పిందంటే సైడ్ వాల్ ఢీకొట్టిందా ఏదో ఏది చేశారు. ఎందుకంటే పట్టాలు మిస్ అయిందని రైట్ సైడ్ వెళ్ళిందంటే రైట్ సైడ్ వెళ్ళడం వల్ల అదైతే ప్లాట్ఫామ్ గాడ్ ఉంటుందో ఆ గాడ్ తగిలి 3 కంపార్ట్మెంట్లు కదిలేదని చెప్పైతే తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి మణికంఠ? సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయని చెప్పి చెప్తున్నారు. మరి సరిగతులు హాస్పిటల్ జరుగుతున్నాయి. లాలాగూడ రైల్వే హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న ఏదైతే అత్యవసరం పెద్ద గాయాలు జరిగిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే తీసుకెళ్తామని చెప్పి అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఓకే మణికంఠ, ఈ ప్రమాదం గల కారణాలు అధికారులు ఏమైనా తెలియజేశారా? ప్రమాదం గల కారణాలు ఏంటంటే అధికారులు చూస్తున్నారు. మనకు వాళ్ళు చూసి పరిశీలించాక మీడియాకైతే వెళ్ళిస్తామని చెప్పారు. ఓకే, మరి వచ్చేటువంటి పోయేటువంటి రైళ్లకు సంబంధించి రాకపోకలు అలాగే ఉన్నాయా, లేదంటే మళ్లించే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా రైళ్లకు సంబంధించి? అంటే నాంపల్లి చివరి స్టేషన్ కాబట్టి కొన్ని రైళ్లకు సికింద్రాబాద్ వరకు ఆపాలనే ఆలోచనలు ఉన్నారు. లేదంటే ఇలా హిందాపల్లి వరకు ఆపే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇది ఎంత తొందరగా అంతా క్లియర్ చేస్తానైతే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మణికంఠ. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఈ రైలు ఢీకొట్టింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోను కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.